మీరు ఇప్పుడు ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా! ఆ డేటా ఎక్కడ స్టోర్ అవుతుందో మీకు తెలుసా? ఆ డేటా అనేది డేటా సెంటర్స్‌లో అయితే స్టోర్ అవుతుంది. మరి ఇండియాలో డేటా సెంటర్స్ బూమ్ అవుతున్నాయంటే దాన్ని బట్టి ప్రాఫిట్ చేసే స్టాక్స్ ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మీరు ఈ డేటా సెంటర్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేదానికంటే ముందు ఒక ఫ్యాక్ట్ అయితే చెప్తాను. యాజ్ ఆఫ్ టుడే ఇండియా వరల్డ్‌లో 20% డేటానైతే జనరేట్ చేస్తుంది. కానీ లాజికల్లీ స్టోర్ అయ్యేది కేవలం 3% మాత్రమే. ఇది చాలా పెద్ద గ్యాప్. ఇప్పుడు బిగ్ టెక్ కంపెనీస్ ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాయి. ఈ డేటా సెంటర్ వేవ్ నుండి బెనిఫిట్ అయ్యే 5 స్టాక్స్ గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మొదటి కంపెనీ పేరు వచ్చేసి కమిన్స్ ఇండియా. డేటా సెంటర్ కట్టాలంటే మొదటిగా పవర్ అయితే కావాలి. ఒక్క సెకండ్ కరెంట్ పోయినా క్రోర్స్ ఆఫ్ డేటా లాస్ అవుతుంది. అందుకే పవర్ బ్యాకప్ చాలా క్రిటికల్. ఈ సిచ్యువేషన్లోనే వస్తుంది మన మొదటి కంపెనీ అయిన కమిన్స్ ఇండియా. ఇది డీజిల్ మరియు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ ఇంజిన్స్ జనరేటర్ సెట్స్ని అయితే తయారు చేస్తుంది. డేటా సెంటర్ కట్టే ప్రతి కంపెనీకి అన్ఇంటరప్టెడ్ పవర్ కావాలి. దానికి కమిన్స్ హై పవర్ జెన్సెట్స్ అయితే ఉపయోగపడతాయి. ఇండియా డేటా సెంటర్ మార్కెట్ 9,000 కోట్ల నుంచి 24,000 కోట్లకి పెరుగుతుందని 2030 నాటికల్లా ఎక్స్పర్ట్స్ అయితే అంచనాలు వేస్తున్నారు. ఈ మార్కెట్ లాస్ట్ 5 ఇయర్స్లో 15% సేల్స్ని అయితే చూపించింది. 22% ప్రాఫిట్ ఆఫ్ CAGRని అయితే డెలివర్ చేసింది. మీరు కానీ ఈ కమిన్స్ ఇండియా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ఒక చిన్న పాయింట్, ఈ స్టాక్ ఆల్రెడీ 60x PEతో అయితే ట్రేడ్ అవుతుంది. డొమెస్టిక్ ఇండస్ట్రియల్ సేల్స్ 9% అయితే తగ్గాయి. ఈ రెండు కన్సర్న్స్ మీరు చూసుకుని ఈ కమిన్స్ ఇండియా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం బెటర్. డేటా సెంటర్లో పవర్ ఫ్లో అవ్వాలంటే స్ట్రాంగ్ కేబుల్ నెట్వర్క్ కావాలి. ఇక్కడే వస్తుంది మన సెకండ్ కంపెనీ అయిన పాలీక్యాబ్ ఇండియా. ఈ కంపెనీ ఇండియా లార్జెస్ట్ వైర్స్ అండ్ కేబుల్ మ్యానుఫ్యాక్చర్లో వన్ ఆఫ్ ద మెయిన్ కంపెనీ. మనలో చాలామందికి పాలీక్యాబ్ అని చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఫ్యాన్స్ అండ్ అపిలియన్స్, అంతే కదా. కానీ అసలు నిజం ఏంటంటే ఇది ఒక ఎలక్ట్రికల్ బ్యాక్బోన్ కంపెనీ. డేటా సెంటర్స్ మొత్తం పవర్ కనెక్టివిటీ నుండి ఫైర్ సేఫ్టీ కేబుల్స్ వరకు అన్నీ పాలీక్యాబ్ లాంటి కంపెనీసే ప్రొవైడ్ చేస్తాయి. అసలు ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ గ్రోత్ వ్యూ అయితే చూద్దాం. ఇండియా డేటా సెంటర్స్ కెపాసిటీ 1.1 గిగావాట్స్ నుండి 4.5 గిగావాట్స్కి 2030 కల్లా రీచ్ అవుతుందని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 27 నాటికి ఈ డేటా సెంటర్ సెక్టార్లో 2 to 2.5 lakh crores ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల పాలీక్యాబ్ కంపెనీకి లాభం ఏంటంటే కేబుల్ షేర్ టోటల్ కాస్ట్లో 2 to 2.5% అనుకున్నా సరే పాలీక్యాబ్ తన 27% ఆఫ్ మార్కెట్ షేర్ని మెయింటైన్ చేస్తే 1,500 కోట్లకి పైగా రెవెన్యూ అయితే జనరేట్ చేస్తుంది. మీరు ఈ పాలీక్యాబ్ కంపెనీ నెంబర్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 ఇయర్స్లో 20% సేల్స్ అయితే గ్రోత్ అయ్యాయి. 21% ప్రాఫిట్ అయితే గ్రోత్ అయ్యింది. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఒక స్మాల్ కన్సర్న్, లేటెస్ట్గా కాపర్ మరియు అల్యూమినియం ప్రైజెస్ అయితే పెరిగాయి. దాంతో ఎక్స్పెన్సెస్ కూడా 48% అయితే పెరిగాయి. ఆపరేటింగ్ మార్జిన్ వచ్చేసి 12% అయితే వచ్చింది. కానీ పాజిటివ్ సైడ్ ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ అనేది ఈ కంపెనీకి ఇంప్రూవ్ అవుతూనే వచ్చింది. ఇప్పుడు మనం అసలు యాక్చువల్ డేటా సెంటర్స్ కట్టే కంపెనీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడే వస్తుంది మన థర్డ్ కంపెనీ అయిన అనంతరాజ్. ఈ కంపెనీ ఒరిజినల్లీ ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్, కానీ ఇప్పుడు తన ల్యాండ్ బ్యాంక్ మరియు IT పార్క్స్ని యూజ్ చేసుకుని డేటా సెంటర్స్ మరియు డిజిటల్ ఇన్ఫ్రా బిజినెస్ని అయితే బిల్డ్ చేస్తుంది. ఈ కంపెనీ నెంబర్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ 5 ఇయర్స్లో సేల్స్ అనేది 49% అయితే పెరిగాయి. అలాగే ప్రాఫిట్ కూడా 74% అయితే పెరిగింది. ఈ కంపెనీకి 320+ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అయితే ఉంది. మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ఒక చిన్న కన్సర్న్, ఈ కంపెనీకి మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూ 96% ఆఫ్ రెవెన్యూ రియల్ ఎస్టేట్ నుండే వస్తుంది. NCR మార్కెట్లో డిమాండ్ స్లో అవుతుంది. అంతేకాకుండా క్లౌడ్ బిజినెస్ స్కేల్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్. డేటా సెంటర్స్లో సర్వర్స్ చాలా హీట్ని అయితే జనరేట్ చేస్తాయి. వాటిని కూల్ చేయకపోతే అన్నీ బర్న్ అయిపోతాయి. అందుకే కూలింగ్ చాలా క్రిటికల్. ఇక్కడే వస్తుంది మన ఫోర్త్ కంపెనీ అయిన బ్లూ స్టార్ లిమిటెడ్. మీకు ఇది AC బ్రాండ్గానే తెలుసు, కానీ ఈ బ్లూ స్టార్కి 2 సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి. రీటైల్ AC మార్కెట్ మొదటి సెగ్మెంట్, రెండవది కమర్షియల్ మరియు ఎలక్ట్రోమెకానికల్ ప్రాజెక్ట్స్.
ఈ సెకండ్ సెగ్మెంట్లోనే ఈ బ్లూ స్టార్ ఇండియాకి డేటా సెంటర్ డిమాండ్ అయితే వస్తుంది. ఇండియా డేటా సెంటర్ కూలింగ్ మార్కెట్ 27,000 కోట్ల నుంచి 85,000 కోట్లకి 2030 నాటికల్లా గ్రో అవుతుందని ఎస్టిమేషన్ అయితే వేస్తున్నారు. ఈ కంపెనీ యొక్క లాస్ట్ 5 ఇయర్స్ నెంబర్స్ మనం చూసుకున్నట్లయితే సేల్స్ అనేది 17% గ్రో అయితే అయ్యాయి, 32% ప్రాఫిట్ అయితే వచ్చింది. మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసేదానికంటే ముందు ఒక స్మాల్ కన్సర్న్ అయితే ఉంది. లాస్ట్ ఇయర్ లేబర్ కోడ్ చేంజెస్ వల్ల నెట్ ప్రాఫిట్ అనేది 39% అయితే తగ్గింది. డీప్ ఫ్రీజెస్ మరియు వాటర్ కూలర్ బిజినెస్ అయితే కొంచెం స్లోగానే అయితే ఉంది ఈ కంపెనీకి సంబంధించి. చివరి మరియు మోస్ట్ ఎక్సైటింగ్ బకెట్ నెట్వర్క్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్. ఇది హై అండ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ అయితే తయారు చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే డేటా సెంటర్స్కి ఇంజిన్ ప్రొవైడ్ చేస్తుంది, అంటే సర్వర్స్ మరియు స్టోరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్స్ అనేవి రెంటల్ బిజినెస్ అనుకుంటే, నెట్వర్క్ కంపెనీ వాటికి హార్డ్వేర్ని అయితే సప్లై చేస్తుంది. ఈ కంపెనీ యొక్క ఏఐ షిఫ్ట్ గురించి మాట్లాడాలంటే ఏఐ రిలేటెడ్ రెవెన్యూ 15% నుంచి 64%కి అయితే జంప్ చేసింది. ఇది ఒక బిగ్ షిఫ్ట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ యొక్క లాస్ట్ 5 ఇయర్స్ డేటా మనం చూసుకున్నట్లయితే సేల్స్ అనేది 49% అయితే పెరిగింది, ప్రాఫిట్ వచ్చేసి 96% అయితే పెరిగింది. మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేదానికంటే ముందు ఒక స్మాల్ కన్సర్న్, ఈ కంపెనీ స్టాక్ అనేది ఇప్పుడు 116% ఎక్స్ పిఈతో అయితే ట్రేడ్ అవుతుంది. ఇది చాలా చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్. వీడియో ఎండ్కైతే వచ్చేసాం. ఈ డేటా సెంటర్స్ అనేది ఒక్కటే, కానీ మనం డివైడ్ చేసిన పార్ట్స్ చూసుకుంటే పవర్, కేబుల్స్, డెవలప్మెంట్, కూలింగ్ మరియు సర్వర్స్, ఇలా అన్ని సెక్టార్స్లో ఈ డేటా సెంటర్స్ అనేది మనకి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. మీలో ఎంతమంది ఈ 5 స్టాక్స్లో అట్లీస్ట్ ఒక్క స్టాక్లో అయినా ఇన్వెస్ట్మెంట్ పెట్టారో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. జై హింద్.